రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఒక రకంగా గాడిన పడిందని చెప్పాలి. ఇంకా నెక్స్ట్ మంత్‌కి ఇంకా గాడిన పడుతుందేమో. ఎందుకంటే జీఎస్టీ 14% ఎదుగుదల ఆషామాషీ కాదు. 14%. అందులో క్రిందటి నెల ఏ సంక్షేమ పథకాలు వేయలేదు. అంతకుముందు సంక్షేమ పథకం వేసినప్పుడు రావటం, లేదా తల్లికి వందనం వేసిన టైంలో జీరో గ్రోత్ బట్ 3,00,00,000 రావటం ఇట్లా సంభవించింది. ఇప్పుడు ఏకంగా 14% రావడం అన్నట్టు. అంతకుముందు ఒకసారి ప్లస్ వచ్చినటువంటి సందర్భంలో ఏదైతే రిజిస్ట్రేషన్ వేగంగా చేయటం, లేకపోతే మద్యానికి సంబంధించినటువంటి డబ్బులు రావడం అట్లాంటి వాటి వల్ల సంభవించింది. అలా కాకుండా ఇప్పుడు ఫస్ట్ టైం +14 అన్నటువంటిది మంచి పాయింట్. నికర అభివృద్ధి కూడా 12% అన్నటువంటిది చాలా శుభ పరిణామం. దారిన పడుతోంది అనుకోవాలి. అట్లాగే ఈ నెలలో ఎట్లాగో సంక్షేమ పథకాలకు సంబంధించి రైతులకు వేస్తున్నటువంటి డబ్బులు కావచ్చు, బస్సులు పెడుతున్నారు కాబట్టి త్రూ ఆర్టీసీ ద్వారా అయితే దాని నుంచి డబ్బులు ఏం రావు. దాని సంగతి పక్కన పెడితే ఈ డబ్బులు పడుతున్నాయి కాబట్టి అన్నదాత సుఖీభావ డబ్బులు అది కొంత రొటేషన్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ మంత్ కూడా గ్రోత్ కంటిన్యూ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇదే సిస్టంలో కంటిన్యూ అయితే కనుక రాష్ట్రానికి శుభ పరిణామం అవుతుంది.